శ్రీ సద్గురు మాతాజీ కృష్ణప్రియ గారిచే రచింపబడిన శ్రీ సాయి సచ్చరిత్ర సంక్షిప్త పారాయణ గ్రంథమునందలి 2వ అధ్యాయము దయాసూత్ర భూమిక శుక్రవారము పారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే భగవద్గీత 4వ అధ్యాయము 8వ శ్లోకము. జీవుడు భోగైశ్వర్యకాంక్ష వలన అనగా కామవాసనాబద్ధుడై జన్మలెత్తును. ఈశ్వరుడో పూర్ణకాముడు, కావుననే నిష్కాముడు. అతని జన్మ యొక్క ప్రయోజనము స్వార్థము కాక లోక కళ్యాణార్థము. లోకానుగ్రహ ఏవైకో హేతుస్తే జన్మకర్మణో సాధుజనులను రక్షించుటకు, దుర్మార్గులను నిర్మూలించుటకును, ధర్మము స్థిరముగా ప్రతిష్ఠించుటకును ప్రతి యుగమునందును అవసరమైనప్పుడెల్లా నేను ప్రకటితమగుదును అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపే. శ్రీ సాయి అవతారమునందు ఒక విశేషత కలదు. దుష్ట శిక్షణకు బదులు ఆ దుష్టుల పరివర్తన. కలియందు శిక్షించుటయే జరిగిన దుష్టుడు కాని జీవియే ఉండడు కదా. దయచే దుష్టులను సైతము సజ్జనులుగా మార్చి ధర్మ సంస్థాపన శిష్టరక్షణ వనగూర్చెను. శ్రీ సాయిబాబా దరికి రోగులనేకులు ఆరోగ్యము కొరకు వచ్చుచుండువారు. శ్రీ బాబా విచిత్రమైన తీరులో వైద్యము చేసి వారులకు నయము చేయుచుండెడివాడు. శ్రీ సాయి వైద్య పద్ధతులు, వసంగు ఔషధములు, చికిత్స చేయు రీతులు, పెట్టు పథ్య పానీయాదులు చూచువారికి వినువారికి ఆచరించువారికి మిక్కిలి వింతగను ఆశ్చర్యజనకముగాను అద్భుతముగాను తోచెడివి. రోగ నివారణకై చనిన వారలకు రోగము కుదరకపోవుట అన్నది లేదు. విచిత్రగతుల రీతుల రోగులను నిరోగుల చేయుచుండెడివాడు. ఒకనికి ఒక రోగము నిమిత్తము తెలిపిన ప్రక్రియ బాబా తెలుపకయే అదే రోగము కదా అని మరియొక పరిగాని మరియొకనికి గాని చేసిన విపరీత పరిణామములకు దారి తీసేది. వాడే వస్తువులను బట్టిగాక బాబా వాక్కు దృష్టులు మాత్రమే రోగముల నివారించెడివి అని చెప్పవచ్చును. బాలగణపతి షిండే అనునాతడు బాబా భక్తుడు. అతడు మలేరియా జబ్బుచే బాధ నొందుచుండెడివాడు. ఎన్ని ఔషధములు సేవించినను నయం కాలేదు. తుదకు షిరిడి సాయిబాబా దరికేగి వ్యాధిని నిర్మూలింపవేడెను. వెంటనే బాబా లక్ష్మీ మందిరంకు ఎదురుగానున్న నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టుమని తెలిపెను. బాలాజీకి మలేరియా వ్యాధికి నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టుటకు సంబంధమేమో బోధపడలేదు. అయినను బాబా ఆజ్ఞానుసారము ఇంటికేగుసరికి పెరుగు అన్నము సిద్ధంగా నుండిచే వాటిని గైకొని లక్ష్మీ మందిరంకి ఎగిను. దానికి ఎదురుగా నల్ల కుక్క కాచుకొని కూర్చుండెను. దానికి తెచ్చిన పెరుగన్నమిడెను. కొలది కాలంలోనే బాలాజీకి మలేరియా పూర్తిగా నివారణ అయ్యను. అలంది నుండి ఒక సన్యాసి షిరిడి వచ్చెను. అతనికి అత్యధికమైన చెవిపోటు. దానివలన నిదుర పట్టక విపరీతమగు బాధకు గురియకుచుండెడివాడు. అనేక ఔషధములను వాడెను. శస్త్రచికిత్సల సైతము చేయించను, కానీ నయం కాలేదు. బాబాను దర్శించను. శ్యామ బాబాను ఆ సన్యాసి కర్ణవ్యాధిని నిర్మూలింపవేడెను. భగవంతుడు నీకు మేలు చేకూర్చునుగాక అని ఆ సన్యాసిని ఆశీర్వదించెను. ఆ సన్యాసి కొలది దినముల అట నుండి తన స్వగ్రామముకు పూనా చేరెను. బాబా ఆశీర్వాద ఫలితముగా కొలది దినములలో అతని వ్యాధి కుదిరెను. బాబాను అనేక విధముల స్తుతించుచు అతడు బాబాకు లేఖ రాసెను. హార్దా గ్రామ నివాసి దత్తపంతు అన్నాతడు 14 వస్త్రముల నుండి విపరీతపు కడుపు నొప్పితో బాధపడుచుండెడివాడు. ఎన్ని ఔషధములు సేవించినను గుణము కానంబడలేదు. బాబా కీర్తిని విని వారి కృపచే వ్యాధి నివారణ పొంద నిశ్చయించి షిరిడి చేరి బాబాను ప్రార్థించెను. బాబా వాని శిరముపై తన హస్తమునిడి చల్లని చూపుతో వానిని ఆదరించి ఆశీర్వదించెను. ఊదీని ప్రసాదముగా నిచ్చెను. ఆశీర్వాద ప్రభావం వల్లను ఊదీ మహాత్మ్యము చేతను అతని బాధ పూర్తిగా నివారణమయ్యను. తిరిగి అట్టి బాధ ఎన్నడూ జనించలేదు. మాధవరావు దేశపాండే, ఇతన్నే బాబా శ్యామ అని పిలిచెడివారు. ఒకప్పుడు మూలవ్యాధి బాధపడుచు వచ్చెను.
బాబా వానికి సోనాముఖి కషాయమునిచ్చెను. దానిచే ఆ వ్యాధి తిరుగుముఖము పట్టెను. 2 సంవత్సరముల అనంతరము మరల ఆ వ్యాధి పడుచూపే. అంతటా బాబా సలహా గొనకయే సోనాముఖి కషాయమును స్వతంత్రించి సేవించెను. వ్యాధి అధికమాయెను. అంతటా బాబాను శరణుజొచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే ఆరోగ్యవంతుడాయెను. కాకాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరముల నుండి కడుపు నొప్పితో బాధ నొందుచుండెడివాడు. బాబా కీర్తి విని షిరిడి వచ్చి బాబాను ప్రార్థించెను. బాబా ఆశీర్వదించెను. అంతటా ఆ వ్యాధి నివారింపబడెను. నానాసాహెబ్ చందోర్కర్ కూడా కడుపు నొప్పితో మిగుల బాధపడుచుండేవాడు. 2 దినములు అహోరాత్రములు బాధ నుండి వైద్యులచే నయం పొందలేక బాబాను ప్రార్థించెను. బాబా ఆశీర్వాదంచే బాధ నుండి విముక్తుడాయను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కపర్దే తన చిన్న కుమారునితోనూ భార్యతోనూ షిరిడీ వచ్చి ఉండెను. ఒకనాడు కుమారునికి జ్వరం వచ్చి అది ప్లేగు వ్యాధిగా మారెను. ఆ తల్లి మిక్కిలి బాధ నొందుచు అమరావతి పోవనించి అనుమతికై బాబా వద్దకు చని తన బిడ్డడికి ప్లేగు వ్యాధి కలిగినదని వాని బాధ చూడజాలకుంటునని వానికి నయం చేయమని వేడి అమరావతి పోవ అనుమతిని వేడెను. అంత బాబా ఆమెను మిక్కిలి దయతో యోదార్చుచు, ప్రస్తుతము ఆకాశం మేఘావృతమయ్యున్నది, త్వరలోనే ఆకాశము యథారీతిగా అనగునని తెలుపుచు తన కఫనీను అనగా చొక్కాను పైకెత్తి తన చంకెందు 4 పెద్దవు ప్లేగు పొక్కులను చూపి, నా బిడ్డల బాధ నేను స్వయంగానే అనుభవింతును, భయం లేదు, నీవెచ్చోటికి పోనవసరం లేదనను. ఆ తల్లి ఆశ్చర్య నిమగ్నై బాబాయందు అమిత ప్రేమ విశ్వాసం నుంచినదాయను. కొలది కాలంనకే ఆ బాలుని వ్యాధి నయమాయను. బాబా తన భక్తుల బాధల భారంల తనపై నిడుకుని తాను అనుభవించి భక్తుల కాపాడుచుండేవాడు. మీ భారములు నాపై నుంచుడు, నే మోసిదను అని తెలుపుచు ఇట్టు చిత్ర విచిత్ర లీలల చూపుచు తన భక్తులకు విశ్వాసం గరపుచుండువాడు. బాబా యొక్క విచిత్ర లీలలు నలుదిశలా వ్యాపించుటచే అనేకులు షిరిడి అరుగుదెంచి బాబా దయచే ఆదివ్యాధుల బాపుకునుచుండెడివారు. కొందరు బాబాను యోగి బుంగవుడుగాను, మహమ్మదీయులు అవాలీగాను, మరికొందరు పరమేశ్వరుడుగాను గుర్తించి ఆశ్రయించి సేవించుచుండెడివారు. నాగపూర్ నివాసియు కోటీశ్వరుడును మగు బాపుసాహెబ్ బూటీ అను అతడు శ్రీ బాబాను తన ఇష్టదైవముగు మురళీధరునిగా ఎంచి సేవించుచుండెడివాడు. అతడు నిరంతరము బాబా సన్నిధిని కూర్చుని వారు తెలుపు విషయంలో శ్రద్ధమైన ఆలకించి ఆనందించుచుండెడివాడు. ఒకపరి బూటీ జిగట విరేచనలు వమనములతో బాధపడచొచ్చెను. వాని వద్ద ఎన్నో విలువగల ఔషధ రాజ్యములు కలవు. ఎన్ని ఔషధములు వాడినను నయం కాలేదు. అతడు బాబా దర్శనములకు చనలేకుండెను. అతి నీరసము నిస్సత్తువతో ఉండెను. బాబా వానింత అందరికీ పిలిపించి కూర్చుండబెట్టుకుని వింత ధోరణిలో, జాగ్రత్త, విరోచనలు వమనములు చేయరాదు అని. వెంటనే విరోచనలు వమనములు తగ్గి స్వస్థ చేకూరినది. మరి ఒక పరి బూటీకి కలరా సోకినది. డాక్టర్ పిళ్ళే అను అతడు తన శాయశక్తుల వైద్యం చేసి కూడా నయం చేయలేకపోయాను. అంతా బాబా వద్దకు చని వ్యాధి నివారించమని వేడెను. బాబా పాలయందు చక్కెర, బాదం పప్పు, పిస్తా, అక్రోటు నూరివేసి కలిపి త్రాగిన నయమగునని తెలిపాను. అంతా బూటీ సంశయించక బాబా తెలిపిన రీతి చేసి వ్యాధి నుండి తక్షణము విముక్తి నొందెను. వైద్యులెల్లరూ ఇట్టి వింత వైద్యమునకు అచ్చిరువందిరి. బాబా వాక్కు వారి ఆశీర్వాద బలం వల్ల వ్యాధి కుదిరినది కానీ లేనిచో అట్టి పాలు త్రావిన మరింత హెచ్చి వ్యాధి మృత్యువాత బిట్టునని పలికిరి. బాబా తన వాక్కు చేతనే సర్వరోగములను కుదుర్చుండేవాడు. ఒకనాడు శ్యామ చిటికిన వేలును విషసర్పం కరిచెను. విషము శరీరమంతయు వ్యాపింపదొడంగెను. వానికి జీవితాశ నశింపదొడంగెను. స్నేహితులు వానిని విఠోబా మందిరమునకు కొనిపోయిన పాము కాటు నయమగునని అతనిని కొనిపోవనెంచిరి. కానీ శ్యామ బాబాయే తన విఠోబా అని బాబా దరికి కొనిపొమ్మనెను. ద్వారకామాయి మెట్లు ఎక్కుచుండగా బాబా వానిని గాంచి, పో పొమ్ము, దిగువకు పొమ్ము అని శాసించెను. శ్యామ అచ్చటనే నిలిచి బాబా దక్క తనకు వేరు దిక్కు లేదనిను, మరణించిన అచ్చటనే మరణించునని నిశ్చయించుకొనెను. కొంత తడవునకు బాబా శ్యామాను పిలిచి ఆదరించి అతని ఎడల దయచూపి భయపడకుమని ఓదార్చి లాలించి ఇంటి కనిపెను. తదుపరి తాత్యా కోటి పాటిలును కాకాసాహెబ్ దీక్షితును శ్యామ ఇంటికి పంపి
ఇచ్చవచ్చిన పదార్థముల భుజింపవచ్చుననియు కానీ నిదురింపరాదనియు తెలుపమనిది. శ్యామ బాబా తెలిపిన రీతిని చేశాను. కొంతసేపటికి విషము దిగి శ్యామకు స్వస్థత చేకూరాను. బాబా వాక్కులే మంత్రములుగా పనిచేసినవి. ఆ వాక్కులు శ్యామకు గాక ఆ విషమునకే సంబంధించినవై ఉండే. సాక్షాత్ పరమేశ్వరుండే గాన సంకల్పమాత్రముచే సర్వరోగములు పాపుచుండెడివాడు. శ్యామ తమ్ముడు బాపాజీ అనున్నతడు సావూల్ బావి వద్ద నివసించువాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు వ్యాధి వచ్చెను. జ్వరము తీవ్రముగా నుండెను. చంకలో 2 బొబ్బలు పొడచూపినవి. బాపాజీ దిగులుతో అన్నదరికి వచ్చి అతనిని రమ్మనమని కోరెను. శ్యామ తన దైవమగు బాబా దరికేగి తన మరదలికి వచ్చిన ఆపద తెలిపి అనుమతి వేడెను. బాబా వానికి ఊది నొసంగి దానిని పంపుము, నీవు రేపటి దినమున వెళ్ళి తిరిగి వెంటనే రమ్ము అనెను. అట్లనే బాపాజీకి ఊది నొసంగి కొంత నుదుటి యందును బొబ్బలపైనను రాచి మిగతాది ప్రసాదముగా స్వీకరింపుమని తెలిపి అనిపే. మరునాడు బాబా అనుమతిని సోదరుని ఇంటికేగా మరదలు భోజన పదార్థములు తయారు చేయట యందు నిమగ్నమై ఉండెను. అది గాంచి శ్యామ మిక్కిలి సంతోషించి తిరిగి బాబా వద్దకు వచ్చి అనేక విధములు కీర్తించి బాబా దయాసింధుడని ఆనందించెను. బాబాను ఒక్క క్షణమైనను విడనాడక సేవించుచుండువాడు. ఏరైనా కొత్త వారలు అరుగుదించినా వారిని బాబా వద్దకు కొనిపోయి వానిపై దయచూపుమని తానే ప్రార్థించువాడు. బాబా తన ఆశ్రితులకు భక్తజనులకు షిరిడీ వీడి చనుదరి ఊదీనిచ్చి పంపుచుండెడివాడు. ఆ ఊదీ మహాత్మ్యము తెలుపుచు, ఇది సర్వరోగహరము, సర్వదుఃఖహరము, సర్వరక్షాకరము అనేడివాడు. ఊదీ ప్రభావము మహిమ ఇంతింతని వర్ణింపనలవి కానిది. ఒక ఇరానీ వాని కొమరిత మూర్ఛ రోగముతో బాధ నొందుచుండెడిది. ఎన్ని వైద్యములు చేయించినను నయం కాలేదు. అతని స్నేహితుడొకడు బాబా ఊదీని వాడుమని తెలిపాను. విల్లేబార్లిలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద నుండి ఊదీ తెచ్చి అనుదినము నీటిలో కలిపి ఇయ్యగా గంట గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకు ఒకపరి వచ్చి క్రమేపీ పూర్తిగా నయమయ్యాను. హార్దాపుర నివాసికు ముదుసలేకండు మూత్రకోశంలో రాయి వల్ల బాధపడుచుండెను. వైద్యులు శస్త్రచికిత్స చేసి తీరవలేననిరి. ముదుసలేవుడిచే ధైర్యం లేక మిక్కిలి చింతింపదొడంగెను. ఆ గ్రామపు ఈనాందారుడు బాబా భక్తుడు. అతడు ఆ ముదుసలి దుస్థితిని గాంచి దయగలవాడై బాబా ఇచ్చిన ఊదీని నీటిలో కలిపి సేవింపజేశాను. సేవించిన కొరదిసేపట్లోనే రాయి కరిగి మూత్రముతో పోయి వ్యాధి నివారింపబడెను. ఆ ముదుసలి సంతోషంతో బాబాను సేవింపదొడంగెను. బొంబాయి యందు ఖయస్థ ప్రభు జాతికి చెందిన స్త్రీ ఒకతే ప్రసవ సమయంలందు మిక్కిలి బాధ నొందుచుండెడే. ఆమె గర్భవతి భయముందుచుండే. అట్టి తరి కళ్యాణవాసుడైన శ్రీరామ మారుతి అను అతడు ప్రసవకాలంలో ఆమెను షిరిడీ కొనిపోమని సలహానొసంగెను. ఆ సలహాననుసరించి ఆమెను షిరిడీకి కొంపోయిరి. ప్రసవ సమయం అరుగుదించి మిక్కుటమగు వేదనకు గురి అయ్యే. అంతటా బాబా ఊదిని నీటితో కలిపి ఆమెకి ఇయ్యగా సుఖంగా ప్రసవించే. కాని బిడ్డ మరణించే. అప్పటి నుండి ఆమె బాబాను సేవించుచూ కాలం గడుపుచొచ్చాను. బాంద్రా నివాసి అయిన కాయస్థ ప్రభు జాతికి చెందిన పెద్ద మనుష్యుడొకడు చాలా కాలము నుండి నిద్ర పట్టక చాలా బాధపడుచుండేవాడు. నిదురింతమని ప్రయత్నించేసరికి గతించిన అతని తండ్రి గోచరించి అతనిని అనేక విధములుగా దూషించుచున్నట్లై నిద్ర పట్టక వెదనొందుచుండువాడు. అట్టి తరి అతని స్నేహితుడు సాయి భక్తుండొకడు శ్రీ సాయిని గూర్చి వారి లీలల మహాత్మ్యముల గూర్చి అతనికి తెలిపి శ్రీ సాయి పరమేశ్వరుండే గాని వేరు కాదని వారిని నమ్మిన వారు మేలు పొందుదురని తెలిపి ఎటుల బాధలు నిర్మూలింతురో వివరించి బాబా ఊదిని ఇచ్చి దానిని కొంత నీటిలో కలిపి సేవించి మిగతాది దిండు కింద నుంచుకొని నిదురింపమనెను. అతడు అట్లనే చేసి తన నిద్రలేమితనమును బాపుకొనెను. అతడు శ్రీ బాబాను తన దైవముగా నుంచి పూజింపదొడంగెను. బాంద్రాలో నుండు బాబా భక్తుడొకడు తన కుమార్తె ప్లేగు వ్యాధిచే బాధపడుచుండెననియు ఊదీ పంపమని నానాసాహెబ్ చందోర్కర్కి కబురు చేసింది. ఈ వార్త అందుసరికి చందోర్కర్ తన సతితో కళ్యాణ్కి పోవుచుండెను. తన దరిని ఊదీ లేదు. వెంటనే బాబాను స్మరించి బాటపై కల మట్టిని తీసి భార్య నుదుట నుంచెను. వచ్చిన వాడిది అంతయు గాంచి ఇంటికి చనుసరికి అతని కుమార్తె ప్లేగు వ్యాధి నెమ్మదించెను. బాబా
తానెచ్చోటనున్నను తనను మనసారా స్మరించిన తక్షణంబున తన భక్తుల ఆపదల బాపెదనడివాడు. తన సలహాలను గాని సహాయమును గాని కోరిన తక్షణము ఒసంగ సిద్ధుడనడివాడు. ఒకనాడు ఒక భక్తుడు కండ్లు వాచి ఎర్రబడి మిక్కిలి బాధ నుందుచు గ్రామంలో వైద్యుడు లేకుండడిచే బాబా ధరిని చేరి ప్రార్థించెను. బాబా వానికి విచిత్రమైన రీతిని వైద్యం చేశాను. నల్లజీడి పిక్కల నూరి 2 కండ్ల ఎందుంచి కట్టుకట్టి మరుసటి దినమున కట్లు ఇప్పించెను. కండ్లు శుభ్రపడి తేజోవంతములై ప్రకాశించుచు కానంబడినవి. కానీ ఈ వైద్యం బాబా చేసిన కదా అని ఏరైనా చేసినా గ్రుడ్డివారగుదురు. ఇచ్చోట బాబా భక్తుల ఎడ చూపిన దయ ఆశీర్వాదములు మించి వారి హస్తవాసి పనిచేసినవి. కాన సాయియందు భక్తి ప్రేమలు కలిగి ఉండవలెనని గుర్తించవలే. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు గల డాక్టర్ ఒకడుండెను. వాని మేనలునకు రాచకురుపు. వాడు వైద్యం చేసెను, నయం కాలేదు. ఘన వైద్యులచే మందులు ఇప్పించెను, కానీ ఫలితం లేదు. ఆ పిల్లవాని తల్లిదండ్రులకు ఆప్తులు కొందరు శ్రీ సాయిబాబా విషయం తెలిపి అచ్చటికి కొనిపొమ్మందిరి. వారట్లనే కొని ఆ బాలుని బాబా ముందు పరుండజేసి బాబాను ప్రార్థించరి. బాబా వారి యందు దయగలవాడై వారిని ప్రేమార ఆదరించి ఎవరైతే తనపై పరిపూర్ణ విశ్వాసముంచి ద్వారకామాయి యందు ప్రవేశింతురో వారి బాధలెల్లా తొలగిపోవును అని తెలిపి ఊదినిచ్చి దానిని కురుపుపై రాచి ఆ బాలుని ఆదరించిరి. కొరది కాలంనకే ఆ కురుపు నయమై బాలుండు పూర్ణారోగ్యవంతుడయ్యే. ఆ బాలుని తల్లిదండ్రులు మిక్కిలి సంతోషం నొందిన వారై బాబాను కీర్తించి సెలవు గైకుని స్వగ్రామమునకు జనిరి. ఆ బాలుని మేనమామయ్యకు డాక్టరు మిక్కిలి ఆశ్చర్యం నుండి షిరిడీకి పోయి బాబాను దర్శింపగోరెను. కానీ మార్గమధ్యమున మాలిగాంలోనూ మన్మాడ్లోనూ కొందరు బాబాను గూర్చి వ్యతిరేకంగా తెలుపుటచే మనస్సు మారి తిరిగి బొంబాయి పోయి సెలవు దినములు ఆలీబాగులో గడప నిశ్చయించను. కానీ అతనికి వరుసగా 3 రాత్రులందు ఇంకనూ నన్ను నమ్మవా అను వాక్యములు పదే పదే వినిపించుటచే బాబాయే అయి ఉండవుపునని ఎంచి షిరిడీ పోవాలనని అనుకున్నాను. కానీ బొంబాయి అందొకనికి విషజ్వరమునకు అతడు చికిత్స చేయుచుండెను. రోగం కుదరకుండా అట్టి స్థితిలో రోగిని విడిచి వెడులుట ఇట్లా అని యోచించుండెను. శ్రీ బాబాను పరీక్షింపగోరి ఆ రోగికి మరుచడి దినమునకే నయమగునేని షిరిడీ పోయేదనని నిశ్చయించుకొనెను. ఆ మరుచడి దినమున రోగిని చూడనేగెను. రోగము కుదిరి రోగగ్రస్తుడైన వ్యక్తి లేచి తిరుగాడుచుంట గాంచెను. వెంటనే ఆ దినముననే బయలుదేరి షిరిడీ చేరి బాబాయందు మిక్కిలి విశ్వాసం కలిగి 4 దినములు బాబాదర్ని నుండి సేవించుకుని బాబా ఆశీర్వాదమును ఊదీ ప్రసాదమును కొని చనెను. తన మేనల్లుని రోగము తనను బాబాదరికి చేర్చగదా ఆయన మిక్కిలి ఆశ్చర్యమును ఆనందమును పొందినవాడాయను. ఆనాటి నుండి బాబా భక్తుడాయను. కొలది దినములకే హెచ్చు వేతనంపై బీజాపూర్కు బదిలీ చేయబడెను. డాక్టర్ పిళ్ళే అను నాతడు బాబాకు కూర్చు భక్తుడు. బాబా వారిని అత్యంత ప్రేమతో భావు అని అంటే అన్నా అని పిలుచువాడు. ఒకనాడు అతడు గినియా పురుగుచే బాధపడుచు ఆ బాధ భరించలేక కాకాసాహెబ్ దీక్షిత్తో తాను ఆ బాధను భరింపలేకున్నానని మరణించగోరుతున్నానని గత జన్మ కర్మమును ఈ ఒక్క జన్మలోనే అనుభవింపజాలనని దానిని 10 జన్మలకు పంచమని బాబాను ప్రార్థించుననేను. దీక్షిత్ ఈ వార్త బాబాకు తెలుప బాబా మనసు కరిగి దయార్ద్ర హృదయుడై 10 జన్మల వరకేలా 10 దినములలో గత జన్మ పాపములనే హరింతునని పలికి వానిని తన వద్దకు తోడుకుని రమ్మను అనెను. పిళ్ళే బాబా దరికి వచ్చినంతనే వానిని గాంచి శాంతవచనములతో నోదార్చి గత జన్మ కర్మల ఫలములను అనుభవించి విముక్తుడవు కావలే గాని మరు జన్మములు కోరరాదని కష్టసుఖములకు హేతువు సంచిత ప్రారబ్ధంబులే అని తెలిపి భగవంతుడు దయామయుడు నిన్ను తప్పక కాపాడునని భగవంతుని ధ్యానించి వానిపై నీ సర్వభారములనుంచుమని బోధించను. నానాసాహెబ్ కట్టు కట్టెనని తెల్ప ఆ కట్టును త్వరగా విప్పుము లేకున్నా చచ్చెదవని పలికి ఒక కాకి వచ్చి ఆ పుండుపై పొడుచునని వెంటనే బాధ నివారణ యొగునని తెలిపాను. ఇంతలో మసీదు బాగు చేసి దీపములు వెలిగించుటకు అబ్దుల్ అనువాడు దీపములు వెలిగించుచూ కానరాక తన పాదమును పిళ్ళే కురుపుపై వేచెను. వెంటనే కురుపు చితికి గినియా పురుగులు బయటకు వచ్చి బాధ నివారణయ్యే. అంత బాబా చూడుడు అన్నా జబ్బు కుదిరినది నవ్వుచున్నాడు అని పలికెను. అంత పిళ్ళే కాకి రాలేదేమి అని అడిగింది. అంతా బాబా
అబ్దుల్లే కాకి అని చమత్కరించిరి. బాబా అబ్దుల్ను నా కాకి అనుచుండెడి వారు. అచ్చటనున్న వారెల్లరూ వినోదించిరి. ఊదీని కురుపుపై రాచి లోనికి సేవించడం వలన కురుపు 10 దినములలో పూర్తిగా మానిపోయింది. శ్రీ సాయిబాబా భక్తులలో సన్నిహితులలో ముఖ్యుడైన వాడొకడు దాసుగణం. ఈతడు మంచి శ్రావ్యముగా గానం చేయగలవాడు. భజన కీర్తనంల గానం చేయువాడు. బాబా మహాత్మ్యులను, లీలలను, అవతార విశేషములను పలుచోట్ల గానం చేయుచుండువాడు. ఈతని హరికథల ద్వారా బాబా కీర్తి నలుదశలా వ్యాపింపదొడగెను. అనేకులు అనేక ఇష్టార్థముల కొరకు బాబాను ఆశ్రయించి సఫలీకృతులై చనుచుండువారు. హిందువులకు త్రివేణి సంగమ స్నానమనే అత్యంత పవిత్రమైనది, పుణ్యప్రదమైనది. గంగా, యమున, సరస్వతీ నదులు కలిగి చోటును త్రివేణి సంగమమందురు. ఇది ప్రయాగయందు గలదు. అనేకులు ఆ చోటికి పోవనుండిరి. దాసుగణువు కూడా ఆ చోటికి పోయి స్నానమాడవలెననడి కోరిక జనించి బాబా అనుమతికై అరుగుదెంచెను. అంత బాబా వానితో, గంగా స్నానముకు అంత దూరం చలనేలా, ప్రయాగి చటనే కలదని పలికి తనను విశ్వసింపుమనెను. అంత దాసుగణువు బాబా పాదములకెరగి నమస్కరించెను. ఇంతలో బాబా యొక్క 2 పాదముల బొటన వ్రేలుల నుండి గంగా యమునలు ధారలుగా ప్రవహింపతొడంగెను. ఆ దృశ్యములు గాంచి దాసుగణువు పులికిత దేహుడై ఆ ధారలు జలకమాడి బాబాను అనేక విధములు స్థుతించి కీర్తించి ఆనందించెను. దాసుగణుతో పాటు ఉన్నవారెల్లరూ ఆ జలంలో గ్రోడి పునీతులేదు. సర్వరూపుడు సాయిని విశ్వసించి సేవించిన వారికి ఏమి కొదవ? సర్వము చేకూరగలవు కదా. సాధనా సాధ్యంలో గధినాథుండగు సాయినాథుండుండ సంసారవహ్నిలో సమయనేలా. ఇట్టి చిత్ర విచిత్రమైన లీలలకు అంతు లేకుండెడిది. దరిచేరిన వారిని తల్లివలి ఆదరించి దయచూపి వారి వారి ఇక్కట్ల తొలగించి ఈప్సితార్థంలొనగూర్చి తన బిడ్డలకు ఏది మేలో అయ్యది గాంచి యొసంగుచు సలహాలను సంగువాడు. కోపర్గాంలో గోపాలరావు గుండ్ అన్నాతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్. అతడు సంతానము కొరకు ఒకరి పిదపనొకరుగా 3 భార్యలను వివాహమాడిన. అయినను సంతతి లేకుండెను. బాబా కీర్తిని విని వారిని సేవించి సంతానమును పడసెను. వానికి బాబా అనిన భక్తి విశ్వాసములు మెండు. క్రీస్తు శకము 1897 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సాయిబాబాకు ఉత్సవం మనగూర్చిన బాగుండునని యోచించి తాత్యా పాటీలు, దాదా కోటి పాటీలు, మాధవరావు దేశపాండేలతో సంప్రదించి బాబా అనుమతిని పొందెను. జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామకరణము వారికి ఆటంకముగా నిలిచెను. కానీ బాబా ఆశీర్వాదము సంకల్పములచే కలెక్టర్ అనుమతి పత్రము నొసంగెను. శ్రీ సాయిబాబా ఆ ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపమనిరి. షిరిడి యందు నీటి వసతి సరిగ్గా లేకుండెను. ఒక బావి ఎండిపోయిడది, వేరొక బావి నీరు ఉప్పన. బాబా ఆ బావి యందు పూలను వేసి ఉప్పునీటి బావిని మంచినీటి బావిగా మార్చెను. తాత్యాపాటీలు వేరొండు తావుల నుండి మంచినీటిని తెప్పించి ప్రజలకు సౌకర్యమనగూర్చెను. అనేక అంగళ్ళు వేయబడెను. కుస్తీలకు ఏర్పాట్లు గావించబడెను. బాబాకు బాల్యము నుండి కుస్తీలనే ప్రీతి. మొహిద్దీన్ టంబోలి అనువానితో తరచూ కుస్తీలు పట్టి ఆనందించుచుండువాడు. గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు కలడు. అతని పేరు దాము అన్నా కేసరు. అహమ్మద్ నగరవాసి. అతనికి 2 భార్యలున్నను సంతానము కలగలేదు. బాబాను ఆశ్రయించి సంతానము పడిసి బాబాను సేవించుచుండువాడు. ఇతడు కూడా ఉత్సవమునందు పాల్గొని గోపాలరావు గుండు, నానా సాహెబ్ నిమోంకర్ల సలహాపై నగిషీ జెండా ఒకటి చేయించి ప్రతి ఉత్సవమునకు తెచ్చి ద్వారకామాయి ముందు పాతించి ఎగురవేచువాడు. రాధాకృష్ణమాయి ద్వారకామాయిని శుభ్రపరిచి వెల్లలు వేసి వచ్చిన వారికి తన గృహమునందు వసతి సౌకర్యములను వనగూర్చుచు ఉత్సవమునకు కావలసిన సామగ్రి నెల్లా సమకూర్చుచుండేది. వచ్చిన భక్తులెల్లరూ కలిసి అనేక మిఠాయి దినుసులతో భోజన పదార్థముల రాధాకృష్ణమాయి ఇంట వండించి బాబాకు నైవేద్యమిడి ఎల్లరూ భుజించువారు. దామోదర్ సావల్ రాస్ని అనునాథుడు కూడా ఈ ఉత్సవమున పాల్గొనడివాడు. పతాకమునొక దాన్ని ఉత్సవమునకు తెచ్చువాడు. బీదలకు అన్నదానం చేయుచుండేవాడు. శ్రీ సాయిబాబా హిందువులను మహమ్మదీయులను సమముగా ప్రేమించి ఆదరించడివాడు. ఎల్లరి భగవంతుడు ఒక్కడే అనియు జలము వేరువేరు స్థలములందు ఉండుటచే కూపము, చెరువు, కాలువ, నది, సముద్రము అనడి నామములు కలిగినప్పటికీ అందరి జలము మాత్రం ఒక్కటియే అని బలికి వారెల్లరను ఒక్కటిగా కలిసిమెలిసి ఉండినట్లు చూచుచుండువాడు. ఈ శ్రీరామనవమి ఉత్సవంలో
మహమ్మదీయ ఫకీర్ల గౌరవార్థం చేయు చందనోత్సవం కూడా జరిపేవారు. కొరాలా గ్రామవాసియగు అమీర్ షక్కర్ అను మహమ్మదీయుడు విశాలమైన పళ్ళెరంనందు చందనపు ముద్ద నుంచి ఆ దానిని శిరముపై నిండుకుని సాంబ్రాణి ధూపముతో బాజా భజంత్రులతో యూరేగి ద్వారకామాయి చేరిన పిదప అందరి గోడలకు ఆ చందనమును ఎల్లరూ పూయేవారు. హిందువులు మహమ్మదీయులు ఈ రెండు ఉత్సవములను ఎట్టి వైరద్వేషములు కొట్లాటలు లేక చక్కగా ప్రశాంతతతో జరిపేవారు. ఇట్లా షిరిడిలో శ్రీరామ నవమి అన శ్రీ సాయి జన్మదినోత్సవము, మహమ్మదీయ ఫకీరు శ్రీ బాబా గౌరవార్థం చందనోత్సవము రెండును ప్రతి సంవత్సరము జరుగుచుండెడివి. అందరూ కలిసిమెలిసి అందు పాల్గొనుచుండువారు. అట్టివారిలో హరి వినాయక సాఠే అను అతడు గలడు. ఉత్సవముల కరుగుదించు ప్రజలకు వసతి లేక ఇబ్బంది పడుచుండటగాంచి అతడు బాబా కూర్చుని వేప చెట్టు కింద చుట్టుపక్కల గచ్చు చేయించి షిరిడి యందు ఒక సత్రము కట్టించెను. దానినే సాఠేవాడ అని పిలుతురు. షిరిడి యందు మొట్టమొదటి వసతి ఈ సాఠేవాడాయే. ఈ సాఠే వద్ద మేఘశ్యాముడను వంట బ్రాహ్మణుడు కలడు. ఈతడు విరామ్గాం నివాసి, విద్యాగంధము లేనివాడు. వీనికి సాఠే సంధ్యావందనము నేర్పించెను. ఈతడు శివభక్తుడు, మిక్కిలి కర్మిష్టి. ఈతనిని షిరిడీ బాబా వద్దకు పంపెను. మార్గమధ్యమున బాబా మహమ్మదీయుడని కొందరు తెలిపిన మాటలు విని మిక్కిలి బాధ నొంది బాబా దరికి తనను పంపవద్దని వేడుకొనెను. కానీ సాఠే వాని నిట్లైనను బాబా వద్దకు పంపనించి తన మామగారగు దాదా కేల్కర్కు పరిచయపుటుత్తరము వ్రాసి షిరిడి పంపెను. మేఘుడు ద్వారకామాయి ప్రవేశించినంతనే వానిని గాంచి బాబా ఈతన్ని తన్ని తరిమివేయుడు. గొప్ప జాతి బ్రాహ్మణుడు మహమ్మదీయుడగు తన దరికి ఎలవచ్చెను. జాతిని కోల్పోయి భ్రష్టుడగునుగాన త్వరగా పొమ్మని పలికెను. ఇది ఆలించిన మేఘుడు మిక్కిలి కంపించుచూ తన అంతరంగమున గల భావన గ్రహించిన వీరు సాక్షాత్ పరమేశ్వరుండే గాని వేరు కాదని భావించి అచ్చటనే కొన్ని దినములుండి అనునిత్యము బాబాను భక్తి శ్రద్ధలతో సేవించి తృప్తుడుగాక త్రయంబకము పోయి అచ్చట 6 మాసములుండి తిరిగి షిరిడి చేరిను. దాదా కేల్కారు సహాయముతో ద్వారకామాయి యందు నివసించుచు బాబాయే తన ఆరాధ్య దైవమగు శివుడని భావించి ఎంతయో దూరము నుండి బిల్వపత్రి తెచ్చి బాబాను పూజింపదొడంగెను. షిరిడిలోని దేవాలయములకేగి అర్చించిన వెనుక ద్వారకామాయి వచ్చి బాబాను నియమముతో పూజించడివాడు. ఒకనాడు ఖండోబా ఆలయము మూసి ఉండడిచే అర్చించకయే బాబా దరికి అరుగుదించెను. అంత బాబా ఖండోబా ఆలయము తెరిచి ఉన్నది, అచ్చటికి పోయి అర్చించి రమ్మని పంపివేశెను. అట్లనే ఖండోబా ఆలయమునకేగా తలుపులు తెరిచి ఉన్నవి. అచ్చట అర్చించి వచ్చి బాబాను అర్చించెను. ఒక మకర సంక్రాంతి నాడు బాబాకు చందనము పూసి గంగాజలముతో అభిషేకించవలెనని సంకల్పము కలిగి బాబాను అందుకు సమ్మతింప వేడుకొనెను. అతి కష్టము మీద బాబా శిరస్సు మాత్రమే గంగాజలముచే తడుపుటకు అనుమతించెను. అంత మేఘుడు సంతసించి 8 క్రోసుల దూరము పోయి గోమతీ జలముల తెచ్చి మధ్యాహ్నం 12 గంటల సమయమున బాబాను సమీపించెను. బాబా ఆదేశానుసారము శిరముపై మాత్రమే జలముతో అభిషేకింపరించి భక్తి పారవస్యమున ఘటమునెత్తి హరగంగే హరగంగే అనుచు బాబా శిరమున శరీరమంతటను అభిషేకించెను. పిమ్మట బాబా దిశగాంచుసరికి శిరస్సు మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా నుండెను. అచ్చటి వారితో పాటు మేఘుడును ఆశ్చర్యమునంది మిగులు సంతసించెను. మేఘుడు బాబాను స్వయముగా పూజించుటయేయకాక నానాసాహెబ్ చందోర్కరు ఇచ్చిన బాబా పటమును కూడా ఇంటి వద్ద పూజించుచుండెడివాడు. వాని భక్తి శ్రద్ధలకు నియమ నిశ్చయములకు బాబా మిగులు సంతసించెడివాడు. మేఘుడు ఒకనాడు ధ్యానమునందుండ బాబా దర్శనమిచ్చి అక్షతలను విసురుచూ మేఘ త్రిశూలమును వ్రాయము అని పలికి అంతర్ధానమాయను. ధ్యానానంతరము లేచిగాంచి తన చుట్టూ అక్షంతలుండుటగాంచి సంతసించి బాబా వద్దకు చని త్రిశూలమును వ్రాయుమందురా అని ప్రశ్నించెను. అందులకు నేను స్వయముగా వచ్చి తెలిపినను సంశయమేలా అని అడుగా తలుపులు మూసి ఉండటిచే దృశ్యమేమోనని భావించితినని పల్క. బాబా వానిని సంశయ నివృత్తిని గావించి వానిని త్రిశూలము వ్రాయమనిరి. అతడు బాబా పటము ప్రక్కనే త్రిశూలము వ్రాసి ఉంచెను. ఆ మరుసటి దినమున రామదాసి అను భక్తుడు పూనా నుండి బాబాను దర్శించుటకై వచ్చి బాబాకు శివలింగమునిచ్చెను. బాబా తన ధరిని గల మేఘునిగాంచి చూచితివా, శంకరుడు అరుగుదించెను,
త్రిశూలము వ్రాసిన వెంటనే శివుడు అరుగుదెంచెనని పలికి ఆ లింగమును మేఘునకిచ్చి అర్చింపు మనిగే. శివార్చన యందు అతనికి గల భక్తి శ్రద్ధలకు ప్రేమ విశ్వాసములకు మెచ్చి అతనిని ఆ విధముగా ఆనందింపచేసెను. కాకాసాహెబ్ దీక్షితునకు అదే రోజు ధ్యానమందు శివలింగము గోచరించెను. అది మేఘునకు ఇచ్చిన శివలింగమునకు స్ఫురణకు తెచ్చినది. అతడు మిక్కిలి ఆశ్చర్యమునొందెను. ఇటుల మేఘుడు 12 సంవత్సరములు శ్రీ సాయిబాబాను సేవించి అర్చించెను. క్రీస్తు శకము 1912వ సంవత్సరంలో బాబా సన్నిధిని బాబాపై దృష్టిని ఉంచి శరీరము వీడెను. బాబా దరి నుండి ఆ మృత శరీరమునకు అత్యంత వైభవముగా అంత్యక్రియలు జరిపించిరి. మేఘుడు తనకు అత్యంత ప్రియమైన భక్తుడని తెలిపెడివారు. ఒకనాడు బొంబాయి నివాసియు పంజాబీ బ్రాహ్మణుడగు రామ్లాలకు శ్రీ బాబా స్వప్నంలో మహంతు వలె గోచరించి షిరిడీ రమ్మని ఆదేశించెను. షిరిడీ ఎచ్చటనో ఎటుపోవలనో దాని వివరం లేనియో ఎరుంగగుండెను. ఇట్లా తికమకపడుచు తిరుగుచుండా బజారు నుండొక దుకాణం నుండి శ్రీ సాయిబాబా పటమును గాంచి స్వప్నంన కన్న మహంతు వలె ఉండటచే వివరములు సేకరించి షిరిడీ పోయి బాబాను సేవించుచు జీవిత శేషమును షిరిడీ ఎందే గడిపెను. రహటా నివాసి కుశాల్ చందునందు బాబాకు మిక్కిలి ప్రీతి ఉండేది. బాబా కుశాల్ చందును చూడగోరి కాకాసాహెబ్ దీక్షితుని రహటా పంపెను. అంత క్రితము రోజుననే కుశాల్ చందుకు బాబా కలలో కాన్పించి తనను చూడ షిరిడీ రమ్మనెను. అందుచే అతడు షిరిడీ పో సన్నద్ధుడయ్యే. గుర్రం సిద్ధంగా లేనందున తన కుమారుని బాబా వద్దకు పంపెను. అట్టి సమయమున కాకాసాహెబ్ తన వద్దకు వచ్చుట ఆశ్చర్యం నుండి అతని వెంట షిరిడీ చని కుశాల్ బాబాను దర్శించి ఆనందించి చనెను. అచ్చటి ప్రజలెల్లరూ ఆ అద్భుత సంఘటనకు ఆశ్చర్యం నుండి ఆనందించిరి, బాబాను స్తుతించిరి. కాకాసాహెబ్ మిరికర్ కొడుకు బాలాసాహెబ్ మిరికర్ కోపర్గాం మమలత్దారుడుగా ఉండేవాడు. అతడు బాబా భక్తుడు. ఒకనాడు తాను చితడీ గ్రామం పర్యటనకే పోవచ్చు షిరిడీ చని బాబాకు నమస్కరించి అనుజ్ఞ వేడాను. అంతా బాబా సర్వజ్ఞుడొకటిచే వానికి గల సర్పగండము నెరింగి పాము వలె చేతిని ఆడించుచు తన వద్దకు వచ్చిన వారిని అదేమీ చేయజాలదనియు ఆపదరాదనియు ద్వారకామాయి కాపాడుదనియు తెలిపి శ్యామాను వెంట కొనపొమ్మనెను. చితడీ గ్రామం నివాసయోగ్యం కానిదొకటిచే శ్యామాను వద్దని మిరికర్ బల్క బాబా సరే నేను ఆపద నుండి తప్పింపనించినా నీవు కోరుకొనుచుంటివి, నీ ఇచ్చ వచ్చిన రీతిని చేయుము అని పలికెను. అంతా ఇందేదియో ముఖ్య రహస్యముందునని ఎంచి భయముంది బాబా తెలిపిన రీతిని శ్యామాను వెంటకొని చనెను. వారు చితడీ చేరుసరికి రాత్రి 9 గంటలైనది. పనివారెవరు రాని కారణాన వారు ఒక చాపపై కూర్చుని సంభాషించుకొనిచుండిరి. ఇంతలో ఒక సర్పం వారి పక్క బుసలు కొట్టుచుండెను. ఒక నౌకరు దాన్ని గాంచి బిగ్గరగా అరచెను. వీరిరువురును గాంచి ఆ పామును చంపివేసిరి. బాబా చేతి సంజ్ఞ వారి వాక్కుల అంతరార్థము ఇదే అని గ్రహించిరి. ఇట్లా బాబా తన భక్తుల ఆపదలను ముందుగా తెలియజేసి కాపాడుతుండేవాడు. జీవులు అప్పటిది యోచించురు, జీవేశ్వరుడు బాబా ముందుది యోచించును కదా. నానాసాహెబ్ చందోర్కరు బాబాకు ప్రియమైనవాడు. సంస్కృత భాషా పాండిత్యము గలవాడు. భగవద్గీత జ్ఞానేశ్వరిని క్షుణ్ణముగా చదివినవాడు. అనేక వేదాంత గ్రంథముల పఠించి వాటిని వ్యాఖ్యానించి గ్రహించినవాడు. బాబా మహామహుడు మహామహిమానుతుడైనను వారికి సంస్కృతం రాదనియు పుస్తక జ్ఞానం లేదనియు ఊహించేవాడు. ఇతనికి ఈ భావను పోగొట్టి శిష్టమార్గ వర్తనని చేయ బాబా సంకల్పించను. అంత ఒకనాడు చందోర్కరు శ్రీ సాయిబాబా పాదములొత్తుచు శ్రీమద్ భగవద్గీతలోని జ్ఞానయోగమందలి 34వ శ్లోకమగు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శనః అను దానిని నోటిలో గొణుక్కొనుచు మననం చేసుకొనుచుండెను. అంత బాబా నానా ఏమి గొణుక్కొనుచుండివి అనెను. భగవద్గీత ఎందలి ఒక శ్లోకము అని తెలిపాను. అంత తాను కూడా వినియదనని పైకి చదువుమనెను. నానా పైకి ఆ శ్లోకం చదివి వినిపించను. అంత బాబా దాని అర్థమేమి అని అడిగిరి. అంత నానా ఇట్లు చెప్పాను. తత్వద్రష్టులకు జ్ఞానులను ఆశ్రయించి ప్రణామమనర్చి ప్రశ్నించి పరిచర్యలను ఉనర్చి బ్రహ్మజ్ఞానమును అర్థింపుము. వారు నీకు ఆ బ్రహ్మజ్ఞానమును ఉపదేశింపగలరు. అంతా బాబా ప్రతిపదమునకు అర్థమడిగిరి. ప్రతిపదార్థ వివరణ చేశాను. దానితో బాబా ఊరుకొనక ఈ క్రింది విధముగా సంభాషణ సాగించరి. ప్రణిపాతేన అన అర్థమేమి? సాష్టాంగ ప్రణామమునర్చుట.
పరిప్రశ్న ప్రశ్నించుట. పరిప్రశ్న ప్రశ్నలకు భేదమేమి? నాకు తెలియదు. సేవ అనగా అర్థమేమి? సేవ యునర్చుట. పరిసేవా సేవలకు తారతమ్యం లేదా? నాకు తెలియదు. కానీ అనుదినము మేమునర్చు సేవయే కదా. అట్లు చేసిన చాలునా? ఇట్లు బాబా వైచు ప్రశ్నలకు బదులెడజాలక తను చదివిన గ్రంథములు ఇంతకంటే ఎక్కువ తెలపకపోవట చేతను తన అజ్ఞానము భాషా పాండిత్యము బయల్వడ అహంకారము నశించినవాడే బాబాను ప్రార్థింప శ్రీ సాయిబాబా ఆ శ్లోకార్థమును ఈ విధముగా వివరించెను. అర్జున, అట్టి జ్ఞానప్రాప్తికి నీవు అనుభవశాలియగు తత్వవేత్తను సమీపించి ఆశ్రయించి సాష్టాంగ నమస్కారము గావించి సమయము చూచి వినయముగా ప్రశ్నించి సేవలు చేసి వారి వలన ఎరుగుము. వారు తప్పక నీకుపదేశింపగలరు. తత్వవేత్తలకు జ్ఞాన పుంగవుల వలన ఆ జ్ఞానము లభించగలదు. తత్వదర్శిన అని చెప్పుట వలన వాచా వేదాంతమును బోధించువారు, శాస్త్ర పాండిత్యము గలవారు ప్రపంచములో అనేకులుండవచ్చును గాని ప్రత్యక్షముగా అనుభవించిన వారిలో అరుదు. పరమాత్మను దర్శించుట అన గోవు గోడల వలె పదార్థముల వలె గోచరింపడు. తన స్వరూపుడుగానే అనుభూతుడగును. అనగా ఆత్మయను దానిని ప్రయత్నముచే దర్శింపవచ్చునని అర్థము. తత్వము నెరింగి దర్శించిన మహాత్ములు జనులకు జ్ఞానమును బోధింతురు. అందులకు 3 షరతులు గలవు. అవి పాలించిన వారికే వారు బోధింతురు. అవి ఏవి అన ప్రణిపాతేన అనగా సాధకుడు మహాత్ముడగు జ్ఞానికి భక్తిపూర్వకముగా వినయ విధేయతలతో త్రికరణ శుద్ధితో సాష్టాంగ నమస్కారం ఆచరింపవలెను. తన యొక్క గర్వము అహంకారమును దర్పమును డంభమును అచ్చోట కక్కివేయవలెను. ఏలనన మురికి వస్త్రమునకు రంగు పట్టనట్టులా దేహాభిమానమును పిశాచము లోన ఉన్నంతవరకు గురుబోధ హృదయమునకు హత్తుకొనదు. ఆధ్యాత్మిక ఉన్నతి ముందు ప్రాపంచిక ఉన్నతి అణుమాత్రమైనను సమము కాదు. ప్రాపంచికముగా ఎంత ధనవంతుడైనను అష్టైశ్వర్యములతో తులదూగుచున్నను పేరు ప్రఖ్యాతులు గలవాడైనను మహనీయుని ముందు శిరము వంచవలసినదే. సాష్టాంగ ప్రణామమన దేహాభిమానమును పూర్తిగా విసర్జించి పాదములపై పడుట ఎగును. గురువు గాని మహనీయుడు కాని తమకు ఇతరులు నమస్కరించవలెనని కోరరు. తమ ఉన్నతి కొరకు జీవులు అట్లు చేయవలెను. వినయ విధేయతలు లేని వారికి ఏమి తెలిపినను నిష్ప్రయోజనములే అగునుగాన వినయ విధేయతలు అతి ముఖ్యములు. తత్వవేత్తలదరి చక్రవర్తులైనను వికారులైనను సమానమే. వారి వారి మానసిక పరిస్థితులను అనుసరించి సద్గతి కలుగును. ఇక రెండవది పరిప్రశ్నేన అనగా తన సందేహముల గుర్చి వినయ విధేయతలతో సమయాసమయములుగాంచి సౌమ్య వాక్యములతో భక్తిభావముతో శ్రద్ధమయ్యి ప్రశ్నించవలెను. కనుకనే అచ్చో ప్రశ్న అని మాత్రమే అనక పరిప్రశ్న అని చెప్పబడినది. మూడవది సేవయ. పెద్దలకు సేవ చేసి వారి అనుగ్రహమును సంపాదించవలెను. గురుసేవచే గురుని హృదయమును చూరగొనవలెను. వారి అనుగ్రహము కటాక్షము లేనిచో పరమార్థరంగమున సాధకుడు ఒక్క అడుగైనను వేయజాలడు. కనుకనే గురుసేవ దైవసేవ అత్యవసరములని శాస్త్రములు ఘోషించుతున్నవి. మాయను దాటవలెనన్న మాయను జయించిన మహనీయుల అండదండలుండవలెను. గురుసేవ యందు గొప్ప ప్రయోజనము కలదు. కాన సాష్టాంగ వందనము పరిప్రశ్న సేవ అను ఈ మూటిని ఆచరణ యందిడిన ముముక్షువుపై మహనీయులు తమ కృపాదృష్టిని పరపి తప్పక ఉపదేశింపగలరు. ఇచ్చోట శ్రీకృష్ణుడు పరమాత్మ అయ్యూ తాను అర్జునునకు ఆత్మోపదేశము చేసిన మరల తత్వజ్ఞానుల దరికేగి తెలుసుకొనుమని ఏలదెలిపే. అనగా తాను ఉపదేశించిన జ్ఞానము బాగుగా దృఢపడుటకు గురుశిష్య సంబంధము సర్వసామాన్య మానవ పరిస్థితిని సూచించుటకై అటులు తెలిపెను. ఈ శ్లోకమునందు జ్ఞానమను పదమునకు బదులు అజ్ఞానమను పదమును ఉపయోగించి దాని అర్థమును బాబా ఇట్లా తెలిపెను. అజ్ఞానం నశించుటయే జ్ఞానము, చీకటిని తరుముటయే వెలుతురు, ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము. తత్వవేత్త బ్రహ్మమే తాననడి సత్యమును అనుభవించి ఉన్నాడు. కావున తను ఆశ్రయించి సేవించు జీవులకు తాను వేరు బ్రహ్మం వేరు అనడి అజ్ఞానంతో కూడిన భావనల భ్రమల నశింపజేసి తానే బ్రహ్మమనడి జ్ఞానమును అనుభవంలోనికి తెచ్చును. కాన
గురుసేవ జీవులకు అతి ముఖ్యమని తెలిపి బాబా నానాకు జ్ఞానోదయం కలిగించను. నాటి నుండి బాబా దయచే నానా తన మానసిక భావనల విడనాడి బాబా యందు మిక్కిలి ప్రేమ భక్తి విశ్వాసముతో ఉండేవాడు. ఒకనాడు నానాసాహెబు తన షడ్రకుడగు బినీవల్లితో షిర్డీచని బాబా సన్నిధిని కూర్చుండి సంభాషించుచుండెను. అంతటా బాబా నానాపై మిక్కిలి కోపంతో, నా సహవాసం ఇన్ని నాళ్లు చేసి ఇట్లేల చేసిదు అని పలికెను. దాని అర్థమును ఏరును గ్రహించలేకపోయిరి. బాబాను వివరింపవేడిరి. సాధారణంగా కోపర్గాం నుండి షిర్డీ వచ్చినప్పుడు ఎల్లా నానా కోపర్గాంలోని దత్తభగవాన్ని దర్శించి వచ్చేవాడు. కానీ ఈ పర్యాయము తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ ఆలస్యమగునని ఎంచి దత్తభగవాను దర్శింపకయే షిర్డీ చేరినని తెలిపే. వెంటనే నానా పశ్చాత్తాపడి మార్గమధ్యంలో గోదావరిలో స్నానమాచరించుదరి తనకు ముళ్ళు గుచ్చుకొనుటను గూర్చి తెలిపి తన తప్పిదమునకు క్షమార్పణ వేడెను. బాబా వారిని క్షమించి ఆదరించెను. బాబా ఎవరి నియమమును వారికి ఇట్లనే జ్ఞప్తికి తెచ్చి ఎట్టి పరిస్థితులందునూ నియమభంగం అనర్పరాదని శాసించేవాడు. ఒకనాడు బాబా సమీపమున నానాసాహెబ్, మహల్సాపతి, శ్యామ మొదలగు వారితో కూర్చుని ఉన్న సమయమున బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబ సమేతుడై బాబా దర్శనమునకు వచ్చెను. మహమ్మదీయుని భార్య అరుదించి బాబా పాదములకెరిగి నమస్కరించుటకు రాగా నానా అచ్చటి నుండి లేచి చనుచుండ బాబా వారించి అచ్చోటనే కూర్చుండజేసెను. ఆ స్త్రీ మిగుల చక్కనిది, ముసుగు ధరించుండెను. ఆమె బాబాకు నమస్కరించుతరి ముసుగు తొలగించి మరలా ముసుగు ధరించెను. ఆమె సౌందర్యమును గాంచి నానా చలించిన వాడై తిరిగి ఆమెను చూడ కోరిక కలిగి వికలమనస్కుడాయను. వారెల్లరూ వెళ్ళిన వెనుక బాబా ఒక కథను ఇట్లా తెలుపదొడంగాను. ఒకానొక సమయమున అప్సరసలెల్లరూ నగ్నలై సరస్సునందు స్నానమాచరించుచుండిరి. అటు సమయమున శ్రీ సుఖమహర్షి 18 వర్షముల ప్రాయం వాడు ఆ తావు నుండి జనుచుండెను. అయినప్పటికీ అప్సరసలు అట్లే నగ్నలై జలకమాడదొడంగిరి. వారి వెనుక వృద్ధుడైన సుఖమహర్షి జనకుడైన వ్యాసమహర్షిயும் కూడా ఆ స్థలమును కరుగుదించేసరికి అప్సరసలెల్లరూ త్వరితగతిని వస్త్రమును ధరించి వచ్చిరి. అది గాంచి వ్యాసుడు మిగుల ఆశ్చర్యం నుండి, వయస్కుడైన నా కుమరిందరిని మీకు లజ్జలేక వృద్ధుడనైన నన్ను కాంచుకనే వస్త్రములు నేల ధరించితిరి అని అడుగా, వయస్కుడైనను అతని మనస్సు చలనము లేనట్టుది, పరిపక్వమైనది కాన వాని దృష్టికి ఏదియూ గోచరించదు, వారికి ఏదియూ అంటదు. కావుననే వారి ఎదుట మేమెట్లే ఉన్నను భేదం లేదు. కానీ మీ మానసమంది ఇంకనూ అట్టి భావన లేదుగాన మేము వస్త్రములు ధరించదమని పలికిరి అని బాబా కథ ముగించరి. ఆ కథ ఇప్పుడు తెలుపుటలోని అంతరార్థమేమియో నానా తప్ప ఏరును గ్రహించలేకపోయిరి. నానా దాని భావం నెరింగి తన మనోచాంచల్యమున బాబా ఆ కథ తెలిపిరని గుర్తించను. దయతో బాబా తన భక్తుల ఆశ్రితుల అనుక్షణము కంటికి రెప్పవలే కాపాడుచు అడుగడుగునా వార్లకు శిక్షణ గరపుచు ఇహపరముల రెంటిని చేకూర్చుండేవాడు. దయ అనగా గృహమున గల జీవులు వెతలనొంద గాంచజాలక దయ చూపుట కాదు, హట్టి దయ్యే ఎల్లరి ఎడలా చూపుట, పరుల కష్టము నీదే అనున్నట్లు భావించుట. ఒరులు మెత్తురని ముఖప్రీతి కొరకు చూపు దయ కాదు. భగవానుడు దుష్ట శిక్షణ ఏల చేయును దయచేతనే, దయయే ప్రభుని దరికి చేర్చును. ఇది శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ గ్రంథమునందలి దయాసూత్ర భూమిక. ఎతసర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ